రోజు మాట ఇస్తున్నాను, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, నిష్కల్మషంగా, నిరాడంబరంగా, నిగర్విగా, నిజాయితీగా ఈ అధిక జనుల కోసం పనిచేస్తానని ఈ రోజు మాట ఇస్తున్నాను. అధికారం అర్థం ఇదని, అట్టడుగున ఉన్నటువంటి ప్రాణాలకు బలమివ్వలేని పదవులు దేనికని ఈరోజు మాట ఇస్తున్నాను. ఈ అధిక జనుల కోసం పాలించే ప్రభువులా కాకుండా వారికి సేవలందించే సంఘకర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. ఈరోజు రాజకీయ వ్యవస్థ, సభ్య సమాజం వినలేనటువంటి దుర్భాషలు మాట్లాడుకుంటూ, వ్యక్తిగతంగా దూషించుకుంటూ దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడుతూ ఉంటే అది ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ గా అయిందే తప్ప రాజకీయంగా చేయవలసినటువంటి బాధ్యతలుగా కనిపించినటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాజకీయ వ్యవస్థకు ఒక నూతన భాష్యం తీసుకొని వస్తానని, జరుగుతున్నటువంటి ట్రెండ్ లో ఒక ప్రవాహంలా కొట్టుకుపోకుండా నడుస్తున్నటువంటి ప్రవాహం యొక్క గతిని మార్చి ఒక ట్రెండ్ సెట్ చేస్తానని మాట ఇస్తున్నాను. ఒక డీసెంట్ పాలిటిక్స్ చేస్తానని, ఈరోజు పదవి కోసం అరువులు చాచే విధంగా, రాజకీయం అంటే పదవుల కోసం, సంపాదన కోసం, సంపాదించుకోవడం కోసం, పెట్టుబడి తిరిగి లాభంగా ఎలా మార్చుకోవాలని అనుకునేటువంటి వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా ఉంటానని మాట ఇస్తున్నాను. మాట ఇస్తున్నాను. నా రక్తం ఎర్రగా ఉన్నంత వరకు ఇచ్చిన మాట తప్పనని బైబిల్ మిషన్ ప్రాంగణం నుంచి కోట్లాది మందికి మాట ఇస్తూ ఉన్నాను.